కాకినాడ జిల్లా జగ్గంపేటలోని పామాయిల్ తోటలో ఘనంగా తూర్పు కాపు వన సమారాధన మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీటీడీ బోర్డు మెంబర్ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తూర్పు కాపులంతా ఒకే సంఘంగా ఉండాలని జ్యోతుల నెహ్రూ అన్నారు. వచ్చే సంవత్సరంలో మనం ఏర్పాటు చేసుకునే సమయానికి కళ్యాణ మండపం నిర్మిస్తామని ఆయన తెలిపారు. కళ్యాణ మండపంగానే మనం కట్టుకోవాలి. ఆ కట్టేది మినిమం 500 మంది కూర్చుని భోజనాలు చేసేటటువంటి పరిస్థితి ఉండాలి. ఇది ఒక ఇక్కడే కాకుండా ప్రతి గ్రామంలోనే కూడా కళ్యాణ మండపం కట్టాలనేటటువంటి ఆలోచనతో ఉన్నారు. రాబోయే 5 సంవత్సరాల లోపల మన 83 గ్రామాల్లోనే కూడా, జగ్గంపేటలో అయితే ఇంకా 2-3 కట్టుకోవాలి. మనకి ఉన్నటువంటి విలేజ్ చిన్న విలేజ్ కాబట్టి ఒక్కొక్క కళ్యాణ మండపాన్ని కులాల ప్రసక్తి లేకుండా అక్కడ కట్టాలి అని చెప్పేసి నా ఆలోచన. కట్టి తీరుతాను కూడా. దీన్ని కూడా మనం ఇంచుమించులో మార్చి దాటిన తర్వాత శాంక్షన్స్ రావచ్చు మన కళ్యాణ మండపానికి. అప్పుడు పనులు మొదలు పెట్టవచ్చు. మీరే కట్టుకోవడం పటిష్టవంతంగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక రెండోది ఓబీసీ. ఈ ఓబీసీ అన్నది మనకు 3 జిల్లాలకు ఉంది, మన జిల్లాకు లేదు. ఎందుకంటే ఇక్కడికి ఇంచుమించులో అంతా వలస